అందరికీ నమస్కారం. మన వేసవకాలం మనం చాలా చేతని షర్బతులని షేకులు అనేవి తాగుతున్నాం. పూర్వం అంటే షర్బతులు, మజ్జిగలు, నిమ్మరసాలు, చెరుకు రసాలు తాగేవాళ్ళం. దాంతోపాటు సుగంధి కషాయం తాగేవాళ్ళం. అలాగే రకరకాలు మనకి అప్పుడైతే. ఇప్పుడు ఏంటంటే మనం అన్నీ వెళ్ళిపోయి పక్కకి షేకులోకి వచ్చాం. షేకులతో బాడీని షేక్ చేస్తున్నాం. ఆ మిల్క్ షేక్ అని, ఆ షేక్ అని, ఈ షేక్ అని, ఐస్ క్రీమ్ షేక్ అని, ఏవో రకరకాల అన్నీ తింటున్నాం మనం జబ్బు చేసి అని. పూర్వం షేకులన్నీ మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవి. ఇప్పుడు అంతా మనకి ఆరోగ్యాన్ని పాడు చేసుకునేవి. మనం ఎక్కువ ఆ పనిలో ఉన్నాం. టేస్ట్కి అట్రాక్ట్ అయిపోయి మనం అది ఎంత మంచిది అనే ఆలోచన మనకు తగ్గిపోయింది. దానివల్ల మన హెల్త్ ఎంత బాగుంటుంది అని అనుకుంటున్నాం. అని ఏంటంటే మళ్ళీ అందులో ఏం చెప్తామంటే గుడ్లో మెల్లనట్టు దాంట్లో ఈ న్యూట్రిషన్ ఉంది, ఆ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి అనేది చెప్తాం. బాదం మిల్క్ తాగితే ఇలా ఉంటుంది, అలా ఉంటుందని. కానీ అందులో అది నిల్వ ఉండడానికి రసాయనాల వల్ల ఎంత మనం నష్టపోతుందో తెలియట్లేదు. సో ఏ రసాయనాలు లేకుండా సహజంగా చేసుకునే షర్బతులు, సమ్మర్లో చేసుకునే మనకి వేసవికాలం పానీయాలు ఎన్నో ఉన్నాయి మనకి. అలాంటి దాంట్లో దోసరతీగ ఒకటి. దోసరతీగని మామూలుగా సిబ్బి తీగ అంటారు. ఇలాంటి సిబ్బులు కూడా వెళ్ళిపోవడం. ఇప్పుడు మన అన్నవాసానికి సిబ్బులు ఇవన్నీ అలా వాచేవారు, మూతెట్టి వాచేవారు అనమాట. అలాగే ఇలాంటి చుట్టలు చేసి కొండలు పెట్టుకునేవారు. అలాగే దోసరతీగని వేసవికాలంలో ఏం చేసేవారు, ఆకు మెత్తగా చెదగొట్టేసి నీళ్ళలో వేసి ఇలా అంటే నీళ్ళు గడగడెత్తామంట, ఐస్ క్రీమ్లో అయిపోతుంది. దాన్ని ఏం చేసేవారు, మామూలుగా పట్టిక బెల్ల నీళ్ళలో మనం చేసాం ఇలాగా. చక్కగా ఏంటంటే ఈ పట్టిక బెల్ల నీళ్ళలో ఈ ఆకు చెదగొట్టి మెత్త పేస్ట్ చేసి మిక్సీలో ఆ పేస్ట్ని వేసి ఇలా కలిపితే ఏమైంది, ఇలాగా చూసారా నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోయి గడ్డ కట్టేసింది. మొక్క పైకి తేలుతుంది గడ్డ. అలాగే దీంట్లో కూడా ఉందండి, ఇగో ఐస్ ఏదో జల్లా తయారైంది ఇది మనకి. ఇదేమో ఇది ఒక మొక్క. అలాగే ఇది కూడా పెడదాం పక్కన. ఐస్ మొక్కలు అయితే ఎంత గట్టిగా ఉందో రవ్వ జున్ను మొక్కలాగా. అలాగా పట్టిక బెల్లం నీళ్ళు కొంచెం మిరియాలు వేసి మనం మామూలుగా పానకం తాగుతాం కదా, ఆ పానకం నీళ్ళలో యాక వేసేస్తే ఇలాగ ఐస్ క్రీమ్లో అయిపోయింది అనమాట. ఇది తిన్నామనుకోండి, తీతీగా మిరియాలు చిన్న కారంగా బాగుంది. ఇలా ఒక స్పూన్ తినేసాం అనుకోండి, ఈ వేసవకాలం మనం వేడిని తట్టుకోగలదు. బాడీ వేడిని తట్టుకుంటుంది. యూరిన్ మంట, నీరుడు ఇన్ఫెక్షన్లు రాకుండా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా చేసి సంతానోత్పత్తికి తోడ్పడుతుంది ఇలా తినడం వల్ల. వేసవకాలంలో చేసుకోవచ్చు. మామూలుగా ఏంటంటే వేసవకాలమైనా అంటే కాదు, ఏ కాలంలోనే చేసుకోవచ్చు. అలాగని మాకు దోసతీగ దొరకదు కదా అనుకున్నారు అనుకోండి, ఈ దోసతీగ ఎండబెట్టి పొడి చేసేసుకొని ఆ పొడిది మీరు సంవత్సరం అంతా వాడుకోవచ్చు. ఆ పొడి ఈ పట్టిక బెల్లం ఒక లీటర్ నీళ్ళలో, ఒక అర లీటర్ నీళ్ళలో 100 గ్రాముల పట్టిక బెల్లం వేసేసి కలిపేసి కొంచెం ఒక 5 గ్రాములు బియ్యం పొడి వేసి కలిపేసి మెత్తగా ఆ నీళ్ళల్లో ఈ పచ్చిది లేకపోతే ఎండి పొడి ఒక స్పూన్ పొడి కలిపేసారనుకోండి, కలిపేస్తే ఆ నీళ్ళన్నీ గడ్డగా అయిపోయి ఇలా ఐస్ క్రీమ్లా తయారవుద్ది అనమాట. ఇలా ఒక స్పూన్ తిన్నారనుకోండి రోజుని, ఇది నేను ఎంత బాగుందో గడ్డగట్టేసింది. ఏ ఫ్రిడ్జ్ లేకుండా ఇలా నీళ్ళు వేసి పెడితే గడ్డగా చక్కగా జున్ను మొక్కలా తయారైంది. చూసారు ఎంత బాగుందో. టేస్ట్ కూడా జున్నులాగా ఉంటుంది. నేను పట్టిక బెల్లం వేసాం, చక్కగా బియ్యం పొడి వేసాం, జున్నులాగా ఉంటుంది. తింటే చలవ చేస్తుంది, మూత్రం మంట తగ్గుతుంది, వేసవకాలం వడదెబ్బలు తగలవు. దాంతోపాటు సంతానోత్పత్తి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా చేసి సంతానోత్పత్తి కలిగిస్తుంది. ఇది దీంట్లో ఉండే విశేషం. ఇలాంటివన్నీ మన పూర్వీకులు తిన్నారు కాబట్టి ఎవరు సంతానం కోసం పరిగెట్టలేదు అటు ఇటు. ఫస్ట్ టైం అండి ఇక్కడ ఈయన ఉన్నారని నాకు తెలీదు. తెలిసిన తర్వాత ఈయన యొక్క ప్రతి విషయంలో కూడా మాకు ఎంతో ఎగ్జైటింగ్గా ఉంటుందన్నమాట. రవివర్మ గారని యూట్యూబ్లో ఇప్పటివరకు చూడలేదు. చూడకుండానే ఫస్ట్ టైం మోకాళ్ళు నొప్పులని వస్తే ఆయన చేసిన ట్రీట్మెంటు, ఆ తర్వాత ప్రతి విషయం నందు తోటలని, పొలాలని, మొక్కలని ప్రతి దాంట్లో ఆయన చూపించే మెడిసిన్ అద్భుతంగా ఉందండి. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రకృతిని మర్చిపోయారు. మెడిసిన్ అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవడం, లేకపోతే బీపీ షుగర్ మాత్రలు వేసేసుకోవడం అంతటితో సరిపోయింది అనుకుంటున్నారు. కానీ ఈయన మన ఇంటి ముందే మన వాకట్లోని గడ్డిలో కూడా ఒక మెడిసిన్ చూపిస్తున్నారండి ఈయన అద్భుతంగా. అది నాకు చాలా ఇంప్రెస్ అయ్యింది. మా పాపకు కూడా బాగాలేదని తీసుకొచ్చామండి.
చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆయన చెప్పే ప్రతి మాటలో అద్భుతం, అమోఘం ఉందండి. ఎవరైనా సరే వచ్చి ఒకసారి చూసి వెళ్ళాలండి. ఇన్ని రవివర్మ గారంటే గొప్పగా ఉందండి చాలా. నమస్తే అండి, నా పేరు అప్పారావు అండి, నాది జగ్గంపేట అండి. నేను సెంటరింగ్ చేస్తూ పైన బిల్డింగ్ నుంచి పడిపోయానండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయ్యి మొత్తం బాడీ స్వర్స్ అంతా అయిపోయిందండి. 2023 డాక్టర్ గారి దగ్గరికి వచ్చానండి. 23 డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత 2 నెలలు లేసి నడుపుతామని నరం పట్టుకొని చూసి చెప్పారండి. అలాగే 2 నెలలు లేసి నడిపించారండి. అదే మందులు కంటిన్యూ వాడుతున్నాను. ఈ రోజు నేను మంచం మీద ఉన్న పేషెంట్ని, కారులో బెడ్ పేషెంట్ని తీసుకొచ్చామండి. మంచం మీద ఉన్న పేషెంట్ అండి. ఈ రోజు బండి వేసుకున్న అంతా నేను ఇక్కడ వరకు వచ్చానంటే కారణం డాక్టర్ గారు వాళ్ళండి. ఈ మందులు వాడిన తర్వాత నాకు అంతా ఫ్రీ రికవర్ అయిందండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిందండి. బాడీ స్వర్స్ మొత్తం అయిపోయిందండి. బాడీ స్వర్స్ అయిపోతుంది. మాట తప్పించి ఇంకేమీ మాట తప్పితే ఇంక వేరే ఏం పని చేయలేదు అనమాట. స్వర్శ అసలు లేదండి. ఈయన మందులు వాడిన కంటే స్వర్శ తెలిసిందండి. ఇంక మేము ఫస్ట్లో కారులో బెడ్ మీద తీసుకొచ్చామండి. తర్వాత నెక్స్ట్ టైం ఈ సైడ్లో వచ్చారండి. 3వ టైం తీసుకొచ్చినప్పుడు ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. టిక్కు సహాయంతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. ఈ రోజు నా భర్త ఎలాగా లేచి నడుపుతున్నారు, బండి నడుపుతున్నారు, తన పని తాను చేసుకుంటున్నారంటే నిజంగా గురువుగారు దయ్యేనండి మాకు. ఈరోజు నా పిల్లలు నేను ఆనందంగా ఉన్నామంటే ఆయన మాకు నిజంగా కృతజ్ఞత ఎంతని తెలుపుకోవాలండి ఆయనకు మేము. ఆయన నిజంగా మాకు దేవుడండి. ఆయన వల్ల ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఆయన వల్లే అండి.